ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు అనుకునేలోపు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షంతో చాలా మంది నష్టపోయారు. అటు మూగజీవులు సైతం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే కొందరు ఉపశమనం పొందిన నేపథ్యంలో కొందరు తీవ్రంగా నష్టపోయారు. ఏంటి డీటెయిల్స్? ప్రస్తుతం ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నిన్నటి నుంచి కూడా ఇటు వాతావరణం పూర్తిగా చల్లబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ గతం లోపల ఇటు అకాల వర్షంతో పంటలు నష్టపోయినటువంటి రైతులు నిన్న రాత్రి సమయం లోపల ఇటు ఈదురుగాలతో ఒకేసారిగా ఇటు అకాల వర్షం కురవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి వీర్నపల్లి మండలం లోపల పలు గ్రామాల లోపల కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడడంతో ఇటు మామిడి తోటలు తర్వాత ఇటు వరి ధాన్యం నేలరాలినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మామిడి తోటలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సాగు చేస్తుండడంతో నిన్న సాయంత్రం ఒకేసారి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడడంతో అయితే చాలా చోట్ల కూడా ఇటు మామిడి కాయలు కింద రాలినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇటు ధాన్యాన్ని ఇప్పుడే ఇటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నటువంటి రైతులు ఇక్కడ ఇటు ఒకేసారిగా ఇటు అకాల వర్షం రావడంతో వరి ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు అకాల వర్షంతో పంటలు నష్టపోయినటువంటి రైతులకు మరొకసారి ఇప్పుడు ఈదురుగాలతో కూడినటువంటి అకాల వర్షం మరొకసారి రైతులు నట్టేట ముంచిందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం శ్రీనివాస్, అంటే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పటికే తమను ఆదుకోవాలని రైతులు గోడు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా వారిని ఆదుకునే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు కూడా పంట నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఒక ఎకరాన 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు ఎండిపోయిన పంటలకు కూడా ఇటు పంట నష్టం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇటు అకాల వర్షంతో ఒక్కసారిగా నష్టపోవడంతో అయితే ప్రతిపక్షాలు నేలరాలినటువంటి పంటలకు పంట నష్టము ఇటు అధికారులతోనే పంట నష్టం యొక్క అంచనా వేసి పంట నష్టము ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పెద్ద మొత్తం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తం లోపల ఎక్కడ కూడా వర్షం పడకుండా కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల 2-3 మండలాల లోపల మాత్రమే ఇటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షము పడడంతో ఇటు వీర్నపల్లి తర్వాత ఎల్లారెడ్డిపేట 2 మండలాల్లో మాత్రమే ఇటు రైతులు చిన్న పంట నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు కోతకు వచ్చినటువంటి మామిడికాయలు ఒకేసారి నీళ్ళు రావడంతో అయితే మామిడి రైతులు అయితే నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళకు ఇటు అగ్రికల్చర్ అధికారులతోని సర్వే చేపించి ఆదుకోవాలని చెప్పి అయితే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.